చంద్రబాబు గారు చాలా మంచి ఉద్దేశం, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఉద్దేశం, అద్భుతమైనటువంటి ప్లాన్ చేశారు. ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే 48 గంటల్లోనే రైతులకి ధాన్యం డబ్బులు వేయిస్తానని చెప్పి అది ఫెయిల్ అయ్యారు. తర్వాత వారం 15 రోజులు ఇట్లా అయిపోయింది. మొదట్లో ఇస్తాను, ఆ తర్వాత రకరకాల తేడా వచ్చింది. చివరికి 45 రోజులు, 2 నెలలు 3 నెలలు రాని సందర్భం కూడా ఉంది. దాంతో ఆనాటి జగన్ ప్రభుత్వం విరక్తి జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండటం, చంద్రబాబు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధాన్యం సేకరణకు సంబంధించి 48 గంటల్లో డబ్బులు, దానికి ఒక యాప్, వాట్సాప్ గ్రూపు ఇదంతా పెట్టుకొచ్చారు. అంతా బాగుంది. గ్రౌండ్ లెవెల్లో నాయకులు వెళ్ళినప్పుడు తెలుస్తున్నటువంటి అంశం కానీ, అట్లాగే కొంతమంది రైతులకు సంబంధించినటువంటి మిత్రులు చెప్తున్నటువంటి అంశం కానీ, ఇందులో ఎక్కడా ప్రభుత్వాన్ని నిందించట్లేదు. నేను జస్ట్ ప్రభుత్వానికి ఒక చక్కటి సమాచారాన్ని అందిస్తున్నాను. వాళ్ళ ఉద్దేశం మంచిది. ఇప్పటికీ 48 గంటల్లో డబ్బులు వేసేస్తున్నారు, కానీ ఈ డబ్బు రైతులు